పద్యని రాజుల కార్యక్రమానికి కూడా స్వాగతం. తన రహస్యము నొకనితో అనియును ఇతరులకు చెప్పవలదని హెచ్చరించు. కంటే చెప్పక యుండుట కరము మేలు, నాల్క దాటిన మాటలు నగరు దాటు. కొంతమంది అన్ని నీకే చెప్తున్నా, ఇంకెవరికి చెప్పట్లేదు, చాలా సీక్రెట్, జాగ్రత్తగా ఉంచు అని చెబుతూ ఉంటారు. ఆయన కూడా ఇంకొకరికి అలాగే చెప్తాడు. అలా మొత్తం దేశం అంతా తెలిసిపోతూ ఉంటుంది విషయం. అందుకే చెప్తున్నారు, తను చెప్పేది రహస్యమని ఇతరులకు చెప్పవద్దని మరొకరితో చెబుతూ హెచ్చరించటం కంటే చెప్పకుండా ఉండటం మంచిది. నాలుగు దాటినటువంటి మాట నగరం దాటిపోతుంది కదా, అందుకని అసలు చెప్పకుండా ఉంటే హెచ్చరికలు అక్కర్లేదు కదా. కాబట్టి ఆ విధంగా చేయటం అనేది మంచిది అని చెప్పి ఈ విధంగా ఏదైతే పద్య రచయితలు ఈ విధంగా చెబుతూ ఉన్నారు.